థ్యాంక్ యూ. నేను ఆఫీస్ పని మీద ఊరికి పోతున్నా, ఇల్లు జాగ్రత్త. హోమానంద్, నువ్వు చాలా మంచివాడవని నాకు అర్థమైంది. నువ్వు నన్ను మోసం చేయకుండా హెల్ప్ చేయగలవని కూడా నాకు అర్థమైంది. హెల్పా? ఏందది? నేనొక డాక్టర్ని, అంతేకాదు నేనొక మెడికల్ సైంటిస్టుని. కొన్ని సంవత్సరాలు కష్టపడి బ్రెయిన్ మార్పిడికి సంబంధించిన ఒక ఫార్ములా కనుక్కున్నాను. అది లక్షల కోట్ల విలువైంది. దానికోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఆ ఫార్ములా కోసం ఒక దుర్మార్గుడు నా దగ్గరకొచ్చాడు. ఆ ఫార్ములా ఇవ్వమని అడిగాడు. ఎంత డబ్బైనా ఇస్తానన్నాడు. బతిమలాడాడు, బంగపోయాడు, బెదిరించాడు, చంపేస్తానన్నాడు. నేను భయపడలేదు. కాని వాడు మాత్రం అన్నంత పని చేశాడు. నేను ఆఫీస్ నుండి ఇంటికొస్తుండగా నన్ను కాపు కాచి చంపేశాడు. ఫార్ములా కోసం ఇంటికొచ్చాడు. కాని వాడి ప్రయత్నం ఫలించలేదు. అప్పటికే నేను దెయ్యమై ఇంటికొచ్చేశాను. నన్ను చూసి వాడు భయపడి పారిపోయాడు. ఎంతో కష్టపడి ఫార్ములాని కాపాడగలిగాను. కానీ దానిని ప్రొఫెసర్ మాధవీలతకి అందిస్తే నా బాధ్యత తీరిపోతుంది. నేను వెళ్ళి ఇచ్చేదాన్ని, కానీ అది దేవుడి గదిలో ఉంది. అక్కడికి నేను వెళ్ళలేను. ఇందుకోసమే ఇన్ని రోజులు నేను ఈ ఇంటిని అంటిపెట్టుకొనున్నాను. ఇంతకా ఫార్ములా ఫైల్ ఏడుంది? పైన దేవుడి గదిలో ఉంది. నేనక్కడికి వెళ్ళలేను. ఇదేనా? వెంటనే ఈ ఫార్ములా ప్రొఫెసర్ మాధవలత గారికి ఇచ్చొస్తా. ఒకవేళ వాడొస్తే? వాడవుడు? వాడే నన్ను చంపేసిన వాడు. నిన్ను కూడా చంపేస్తాడు. జాగ్రత్త. వాడి ముఖం. వస్తా, ఇల్లు జాగ్రత్త. రాయ్ హోమానంద్, నీ గర్ల్ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేశా. చిప్పిచ్చి పావనిని తీసుకెళ్ళు. అర్థమైందా? నువ్వు వెంటనే శ్రీరామ్ ఆటోమాల్కి వచ్చేయి. చిప్పు జాగ్రత్త. ఇల్లు జాగ్రత్త. వస్తా. ఓ, వాడే ఫోన్ చేసినట్టున్నాడు. నువ్వు గుర్తొచ్చానా? పిచ్చోన్వే కదా? కాదు, నీకు డబ్బులిచ్చి ఇల్లు కొనిచ్చిన వాణ్ణి. ఏంది? ఓ, గుర్తుపట్టేశావా? సర్లే గాని ఆ చిప్పిలా ఇచ్చేయి. నీకెందుకు ఇయ్యాలి? దానికోసమే కదా ఈగని చంపితే 1,00,000, అడుక్కుంటే 5 లక్షలు, చీర కడితే 7 లక్షలు ఇచ్చింది. పవన్ ఎక్కడా? చిప్పెక్కడా? పవన్ ఎక్కడా? రేయ్, చిప్
ఇప్పించేయ్, లేకపోతే మా వాళ్ళ చేతుల్లో చచ్చిపోతావు. రేయ్, నేను ఈ లొకేషన్కి కొత్తేమో కానీ ఫైట్కి కాదురా. అయినా ఫినాల్తో పైకాన్ గడుక్కునే ముఖము నీతో ఫైట్ ఏంట్రా? రేయ్, ఈ కటారి పైనే సెటైర్లా? హే తప్పక. అంటే నీ గొంతులో గాలాగిపోతే గాని నీ చేతుల్లో చిప్పు నా చేతుల్లోకి రాదంటావు. రేయ్, ఏసేంట్రా వీణ్ణి? చూస్తావేంట్రా? ఏసేవాణ్ణి. రేయ్ ఆగు. వాడు విలన్ ఫైటింగ్ చేయమంటాడు, వాడు చేయడు. చేయాల్సింది నువ్వు. నీకన్నా కామన్ సెన్స్ ఉండాలిగా. అయినా బుల్లెట్లా నేను, బాదం పప్పులా నువ్వు. కాంబినేషన్ ఎట్టా సెట్ అవుతురా? వెళ్ళరా. రేయ్, అర్ధగంటకో సిగరెట్, గంటకో గుట్కా, చీకటి పడితే చీప్ లిక్కరు. ఏం తింటావో ఎడపంటావో నీకే తెలీదు. నీ బాడీ పార్ట్లన్నీ ఈ పార్టీకే బోర్కొచ్చుంటాయి. మరి నేను అరగంటకో జ్యూసు, గంటకో ఫ్రూటు, మధ్యాహ్నం మటను, చీకటి పడితే చికెను. కన్నల కోసం కరాటే, దమ్ము కోసం జిమ్ము, జోష్ కోసం జాగింగు. మందు ముట్టను, మాత్రెయ్యను. ఈ కటౌట్కి నాట్అవుటే గానీ నాకౌట్ తెలీదు రోయ్. నీలాంటి నాట్అవుట్ గాళ్ళు ఎంతో మంది మా చేతుల్లో డకౌట్ అయ్యారా. అసలే ఆకలిగా ఉంది. లంచ్ టైంలో పంచిలేస్తే తిక్క తలకెక్కు చెప్తున్నా. రేయ్, చూస్తావేంట్రా? ఏసేవాణ్ణి. చిప్పు తీసుకోండిరా. హోమానంద్, హోమానంద్, నేను వస్తున్నా.
పావని, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. నేను ఆ ప్రొఫెసర్కి ఈ చిప్ ఇచ్చేసి వస్తా. హోమానంద్, నువ్వు జాగ్రత్త. నమస్తే మేడం. నమస్తే అండి. మీ కొలీగ్ శ్రావ్య గారి ఫార్ములా ఫైల్ అండి. థ్యాంక్స్ అండి. చివరికి ఫైల్ చేరాల్సిన చోటుకే చేరింది. ఇది గవర్నమెంట్కి అందజేయండి. థ్యాంక్స్. అలాగే. హోమానంద్, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడున్నావు? కనిపించట్లేదు. ఎనీవే, ఇక్కడ నేను అనుకున్న పని అయిపోయింది. నేను వెళ్తున్నాను. నీ చివరి కోరిక తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ నువ్వు వదిలి వెళ్తున్నందుకే కొంచెం బాధగా ఉంది. అయితే వచ్చే జన్మలో కలుస్తా. వస్తాను.